ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇస్రో ప్రజెంట్ చైర్మన్ వి నారాయణన్ గారు. ఈయన ఇస్రో భవిష్యత్ స్పేస్ ప్రోగ్రాంకి సంబంధించి రోడ్ మ్యాప్ను ప్రకటించారు. ఇందులో ప్రధానంగా 2035 నాటికి మన భారతదేశం సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేసిన భారతీయ అంతరిక్ష స్టేషన్ను రూపొందించడం, దాంతోపాటు 2040 నాటికి భారతీయ వ్యోమగామిని ఆస్ట్రోనాట్ని చంద్రమండలం పైన అడుగు పెట్టేలా చేయడం, శుక్రగ్రహం పైన పరిశోధనకు సంబంధించి శుక్రగ్రహ కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించడం, దాంతోపాటు మార్స్ అంగారక గ్రహం పైన ల్యాండర్ను దింపడం, ఈ మొదలైన వాటికి సంబంధించి రోడ్ మ్యాప్ను ప్రకటించారు. 23 ఆగస్ట్ 2025 డేట్న నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఈ రోడ్ మ్యాప్ను ప్రకటించడం జరిగింది. స్పేస్ స్టేషన్కి సంబంధించిన ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి అంటే, ప్రధానంగా 2 స్పేస్ స్టేషన్స్ మన భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అందులో మొదటిది 5 దేశాలు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ISS అంటారు దాన్ని. అందులో ఈ 5 దేశాలు ఏంటివి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, రష్యా, జపాన్ అండ్ కెనడా. ఈ 5 దేశాలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ISSను పర్యవేక్షిస్తున్నాయి. ఈ 5 దేశాలకు సంబంధించిన వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో పాటు చైనా తన సొంత టెక్నాలజీతో రూపొందించి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కూడా మన భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. యాజ్ ఆఫ్ నౌ 2 స్పేస్ స్టేషన్స్ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మన భారతదేశం కూడా స్పేస్ స్టేషన్ను ప్రవేశపెడితే 3వ దేశంగా రికార్డు సృష్టిస్తుంది. భారతీయ అంతరిక్ష స్టేషన్కి సంబంధించిన తొలి మాడ్యూల్ను ఈరోజు ఇస్రో ఆవిష్కరించడం జరిగింది. మన భారతీయ అంతరిక్ష స్టేషన్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించి భూమి ఉపరితలానికి 400 నుండి 450 కిలోమీటర్ల ఎత్తులో భూమికి దిగువ కక్షలో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ను నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇస్రో టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తోంది. భారతీయ స్పేస్ స్టేషన్లో టోటల్గా 5 మాడ్యూల్స్ ఉంటాయి. భారతీయ స్పేస్ స్టేషన్ యొక్క పొడవు 27 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు ఉంటుంది. దీని మొత్తం బరువు 52 టన్నులు. ఇందులో టోటల్గా 3 నుండి 5 మంది వ్యోమగాములకు సరిపడా ఏర్పాట్లు ఈ భారతీయ స్పేస్ స్టేషన్లో ఉండే విధంగా ఇస్రో ప్లానింగ్ చేస్తోంది. భారతీయ స్పేస్ స్టేషన్కి సంబంధించిన 5 మాడ్యూల్లో తొలి మాడ్యూల్ను 2028లో LVM-08 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ తొలి మాడ్యూల్ యొక్క బరువు 10 టన్నులు. వాస్తవానికి భారతీయ అంతరిక్ష స్టేషన్ను 2030 నాటికే కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నప్పటికీ కోవిడ్ కారణంగా ఈ టార్గెట్ను 2035 నాటికి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ను మనం పరిశీలిస్తే ఎంటైర్ గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మన భారతదేశ వాటా కేవలం 2% మాత్రమే. ఈ 2% షేర్ను 10% స్థాయికి పెంచడానికి ఇస్రో అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ 10% స్థాయికి మనం చేరగలిగితే అమెరికా అండ్ చైనా దేశాలకి గట్టి పోటీ ఇచ్చినట్లే. కొందరు
మన భారతదేశానికి స్పేస్ స్టేషన్ అవసరమా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించింది కేవలం ఇంగ్లాండ్ దేశం మాత్రమే. అందుకు ప్రధానమైన కారణం ఇంగ్లాండ్ సముద్రాధిపత్యాన్ని సాధించడం. ఇంగ్లాండ్తో పాటు సముద్రాధిపత్యాన్ని సాధించడానికి ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, డెన్మార్క్ మొదలైన దేశాలు పోటీ పడినప్పటికీ తర్వాతి కాలంలో చతికిలబడ్డాయి. ఇంగ్లాండ్ దేశం మాత్రమే పరిపూర్ణంగా సముద్రాధిపత్యాన్ని సాధించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించింది. అది గతం. ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి అంటే గ్లోబల్ పవర్గా ఎదగాలి అన్నా, గ్లోబల్ పవర్ స్థాయికి చేరి ఆ స్థాయిని కంటిన్యూగా కొనసాగించాలి అన్నా అంతరిక్షంపై పట్టు సంపాదించడం కంపల్సరీ. అదే మన భారతదేశం కూడా చేస్తోంది. సొంత టెక్నాలజీతో అంతరిక్ష రంగంపై పట్టు సంపాదించాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన భారతదేశ డెవలప్మెంట్కి, అభివృద్ధికి రాబోయే 15-20 ఇయర్స్ చాలా కీలకం. రాబోయే 15-20 ఇయర్స్ పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పటిష్టమైన గవర్నమెంట్ ఏర్పడి ఇండియా ఫస్ట్ నినాదంతో దేశభక్తితో పరిపాలన చేయగలిగితే మన లక్ష్యాలను చాలా సులువుగా చేరుకోవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన భారతదేశ టెక్నాలజికల్ డెవలప్మెంట్ను దెబ్బ కొట్టడానికి విదేశీ శక్తులు అనేక సార్లు ట్రై చేశాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమైన సైంటిస్టులను కనిపించకుండా చేశాయి. అంటే మార్నింగ్ వాకింగ్ వెళ్ళిన సైంటిస్ట్ తిరిగి ఇంటికి రాకపోవడం, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన సైంటిస్టు తిరిగి ఇంటికి రాకపోవడం, ఇలాంటి సంఘటనలు చాలా మన భారతదేశ చరిత్రలో జరిగాయి. కీలక సమయంలో కీలక సైంటిస్టులను మనం కోల్పోయిన చరిత్ర మన దేశానికి ఉంది. అందులో విదేశీ శక్తుల ప్రమేయాన్ని కాదనలేం. మరికొన్ని సందర్భాల్లో అయితే కేంద్ర స్థాయిలో బలహీన ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సరైన కేటాయింపులు చేయడంలో, సరైన ఆర్థిక మద్దతును ఇవ్వడంలోనూ, డిసిషన్ మేకింగ్లోనూ అలసత్వం ప్రదర్శించడం కారణంగా వితిన్ టైంలో మన టెక్నాలజీకి సంబంధించిన, మన స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించిన టార్గెట్స్ని వితిన్ టైంలో రీచ్ కాలేకపోయిన మాట కూడా వాస్తవం. సో అలాంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ఉండాలి అంటే మన స్వదేశీ సైంటిస్టులకి తగిన భద్రతను కల్పించాలి. దాంతోపాటు ప్రతి ప్రాజెక్టుకి అవసరమైన ఫైనాన్షియల్ సపోర్టును చేస్తూ వితిన్ టైంలోపు, టార్గెటెడ్ టైంలోపు ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత, ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, ప్రోత్సహించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేంద్ర స్థాయిలో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత ప్రజలపైన, సమాజం పైన ఉంటుంది. అప్పుడే మన దేశం గ్లోబల్ సూపర్ పవర్ స్థాయికి ఎదగగలదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.